హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గండా చిల్లి ఆంధ్రాక్క యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇది అని చూస్తున్నారా? ఇది వచ్చేసేసి చూరోస్ అండి. పిల్ల పిచ్చుకలకి ఎంతో ఇష్టమైన చూరోస్ ఎన్నెన్నో డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటున్నాం. అట్లా కాకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఎలా చేసేసుకోవాలో నేను చూపించేస్తా. మన ఇంట్లో ఉన్న వస్తువులతోని ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవాలి అని నేను చూపిస్తాను ఈరోజు. ఈరోజు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసేసి కొంచెం పాన్ అనేది వేడెక్కాక 3 క్యూబ్స్ అంటే 50 గ్రామ్స్ ఆఫ్ అన్సాల్టెడ్ బటర్ అనేది వేసేసుకోవాలి. అది కనుక కొంచెం మెల్ట్ అయిపోయాక 1 కప్పుతో వాటర్ మనం దాంట్లో పోర్ చేసేసేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వెయ్యాలి. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యి బాగా డిసాల్వ్ అయిపోవాలనమాట. అంటే షుగర్ కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇది వెనిలా ఎసెన్స్ అండి. ఇది ఆప్షనల్. నేను ఇది ఒక 5-6 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అనేది వేశాను. బట్ ఇది ప్యూర్‌లీ ఆప్షనల్. అలా వేసి కలిపేసాక ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం తీసుకున్నామో వాటర్, అదే కప్పుతో మైదా పిండి వేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. అర్థమైందా అండి? నేను ఆల్రెడీ ముందే మెజర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసేసి ఇది షుగర్ అనమాట. ఇది షుగర్‌కి ఏంటి అంటే రిఫైన్డ్ షుగర్‌లో సిన్నమన్ పౌడర్ అనేది వేశాను. సిన్నమన్ పౌడర్ ఏసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సిన్నమన్ పౌడర్ ఏసి పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు నేను చూపిస్తుంది స్టార్ నాజిల్ అండి. ఈ స్టార్ నాజిల్ దొరుకుతుంది ఎక్కడైనా సరే. అండ్ ఈ స్టార్ నాజిల్ ఉన్నాక 2 పైపింగ్ బ్యాగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఒక చక్రాల పిండి అంటారు చూసారా? అలా వస్తుంది కాబట్టి కొంచెం టఫ్‌గా ఉంటది కాబట్టి, హార్డ్‌గా ఉంటది కాబట్టి మనం 2 బ్యాగ్స్ అనేది ఏసుకొని, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్లాస్‌లో వేసేసుకొని, ఇలా స్టార్ నాజిల్‌ని మనం కింద దాకా పెట్టేసి లాస్ట్‌లో కట్ చేసేసుకొని ఆ తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్స్‌ని గ్లాస్‌లో అలాగా స్టోర్ చేసేసుకొని, ఏదైతే మనం ఇప్పుడు ముందే చేసి పెట్టుకున్నామో మైదా పిండితో ఆ డో అనేది గ్లాస్‌లో ఎలా పెట్టేసుకున్నాను చూడండి. అచ్చం చక్రాల గిద్దలో మనం పెట్టుకున్నట్టే పెట్టేసుకొని, మనం పైపింగ్ బ్యాగ్‌ని చాలా టైట్‌గా ప్రెస్ చేయాలనమాట. అలా ప్రెస్ చేసిన తర్వాత నా దగ్గర బటర్ పేపర్ లేకపోతే బటర్ తీసుకున్నందుకు ఒక పేపర్ ఇస్తారు కదండీ! ఆ పేపర్ మీదే నేను బటర్ రాసేసుకొని కొంచెం నేను ఇలాగా పైపింగ్‌ని ఇలా చేసేసిన తర్వాత స్టవ్ మీద ఆల్రెడీ నూనె పెట్టుంచాను. ఆ నూనెలో ఏవైతే చూరోస్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నామో అదే చూరోస్‌ని కొంచెం హై ఫ్లేమ్‌లో ఉన్నప్పుడే మనం చూరోస్‌ని వేయాలి. హై ఫ్లేమ్‌లో వేసి ఒక్క 1 మినిట్ అలా ఉంచిన తర్వాత సిమ్‌లోకి తీసుకురావాలి. సిమ్‌లోకొచ్చాక చూసారా ఈ కలర్‌లోకొస్తది. ఇలా సిమ్‌లోకొచ్చిన తర్వాత మళ్ళీ మనం చాలా లో ప్రెషర్ పెట్టాలనమాట. లో సిమ్‌లో పెట్టేసిన తర్వాత మనకి ఇలా కలర్ చేంజ్ అయితాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొంచెం సేపు ఉంచి అలా తీసేయాలి. ఇలా తీసేసి ఒక టిష్యూ పేపర్స్‌లో వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ బాగా పిలుస్తాయండి. సో, అందుకని హెల్తీగా ఉండడం కోసం ఆయిల్ అంతా మనం టిష్యూస్‌లో పీల్చేసుకున్న తర్వాత తీసేసామనుకోండి పిల్లలకి కూడా మంచిగా హెల్తీగా ఉంటది. ఎంత ఇంట్లో చేసుకున్న ఆయిల్ అయినా సరే హెల్త్ మంచిది కాదు కదా! అందుకనే ఎప్పుడైనా ఒకసారి పిల్లలకి ఇలా తినిపిస్తే చాలా మంచిగా ఫీల్ అయితారు వాళ్ళు కూడా. ఈవినింగ్ 4:00 స్నాక్స్‌కి అలాగా. ఇప్పుడు చూసారా అండి ఎంత ఆయిల్ అనేది వచ్చేసిందో. ఇలా ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నా. ఇందాక నేను చెప్పా కదండీ సిన్నమన్ పౌడర్ ప్లస్ షుగర్ కని ఇప్పుడు ఇలాగా స్పూన్‌తో జస్ట్ నేను దాని పైన ట్యాప్ చేస్తున్నాను అంతే. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చూసారా మంచిగా ఎలా వచ్చేసిందో. ఇలాగ చూరోస్ ఇలా చేసుకొని చాక్లేట్ డిప్‌లో పెట్టుకొని తింటే ఉంటుంది. పిల్లలైతే మిమ్మల్ని రోజు ఇలాంటి వెరైటీస్ చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారు. మీకోసం ఇలాంటి వెరైటీ రెసిపీస్ నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటానండి. ఈ చాక్లేట్ సిరప్ వచ్చి హర్షీస్ వాళ్ళదే నేను తీసుకుంది. ఇలాగా మీకోసం నేను చూపిస్తున్నాను. ఇలాగ చాక్లేట్ డిప్‌లో పెట్టుకొని ఇది తింటే కనుక నిజం చెప్తున్నాను మీ పిల్లలు గానీ, మీరు కానీ బయట అసలు తీసుకెళ్ళి తినాలి అని అడగనే అడగరు చూరోస్ అనేవి. ఇంట్లోనే చాలా ఈజీగా ఒక 30 మినిట్స్‌లో అయిపోతుందండి ఇదంతా ప్రాసెస్ అంతా గూడా. హ్యాపీగా ఇంట్లో కూర్చొని అందరూ టీవీ చూస్తా తినేసేయొచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అన్నా కెనరా వ్లాగ్స్ ఇంకా కమింగ్ వ్లాగ్స్‌లో వస్తున్నాయండి. అలాంటి వ్లాగ్స్ ఏమన్నా మీరు ఇంకా చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.